श्रीगुरुभ्यो नमः हरि ओं महागणाधिपतये नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पूर्वोक्ते वंगनविशेषणविशिष्टायानां पुण्यतिथौ श्रीमान् श्रीमतां गोत्रोद्भवस्य चेनोल्ल गोत्रोद्भवस्य गण्डल श्रीशैलं नामधेयस्य गण्डल कोटम्म नामधेयस्य परलोकप्राप्तिकर स्वर्गलोकमुक्तिलोकप्राप्तिकर योग्यताफलसिद्ध्यर्थं पुण्यलिङ्गेश्वरानुग्रहफलसिद्ध्यर्थं यथाशक्तिः ज्ञापकारसन्दर्भेण पुष्पपूजामहं करिष्ये। श्रीशैलमधिष्ठानदेवताभ्ये नमः कोटुम्बधिष्ठानदेवताभ्ये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं पादयोः पाद्यं मुखे शुद्धाचमनीयां समर्पयामि। अंदरू ఒక్కొక్కరు ఒక్కొక్క పుష్పం తీసుకోండి। घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते स्वरुद्ररूपेभ्यः नमः। श्रीमन्महश्री परलोकनिवासिने नमः। नीराजनां संदर्शयामि पार्वतीपतये हर हर महादेव शंभो शंकर ओम शांति। శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి। యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతి స్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపించేవారు। మహాలయ పక్షం 13/9/2025న సరూర్ నగర్ వాస్తవులు చేనోళ్ల గోత్రోద్భవులు కీర్తిశేషులు గండ్ల శ్రీశైలం గారు, కీర్తిశేషులు కోటమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా గండ్ల అరుమల్ల రాములు గారు మరియు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ గండ్ల శ్రీశైలం గారు కోటమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మల శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది। అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి। నా పేరు యాదమ్మ। పితృపక్షాల దిక్కెళ్ళి మా అత్తమామ గురించి వాళ్ళ పేరు పైన అన్నదానం చేసినాం, మంచిగానే అనిపించింది। మా తాతగారు మరియు నానమ్మ గారు వాళ్ళ పితృపక్షాల మహాలయ సందర్భంగా ఎక్కడో చేసే కంటే ఇక్కడ ఇంతమంది అనాథలకు భోజనం పెట్టి ఉన్నట్టు ఉంటుందని ఇక్కడ వచ్చి వాళ్ళ పక్షాలు మా అమ్మ నాన్న వారితో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది। నేను మా అత్తమామలతో పాటు ఇక్కడికి వచ్చామండి పితృపక్షాల సందర్భంగా। ఎక్కడో చేసుకునే కంటే ఇక్కడ అన్నప్రసాదం ఇవ్వాలని అందరికీ చాలా బాగుందండి। మీరు ఎవరైనా రాకపోతే ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూడండి, వాళ్ళని చూసి చాలా బాధేస్తుందండి। ఒక్కసారి రండి, మీరు వచ్చి చూసి మీకు తోచిన సాయం చేయొచ్చు। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు। దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది। సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు। 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి। దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి।